ఇంటింటే గంటలు షూట్ చేస్తాం అప్పుడు ఏ సప్పుడు ఉండదు లంగా పీడి తింటామంటారు లంగా పీడి ఆవులామంటారు 5 గంటల నుంచి ఫుల్ వాన ఒక్క వారం రోజులు టైం ఇయ్యారు అప్పుడు చెప్పలేదు తింటామంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పిజ్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పిర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి రహదారులు, ప్రభుత్వ స్థలాలు, శ్మశాన వాటికలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అనేక ఫిర్యాదులొచ్చాయి. దీంతో స్పందించిన రంగనాథ్ స్వయంగా స్థలాలను పరిశీలించారు. బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం పర్యటించిన రంగనాథ్ ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలను పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన మరుసటి రోజు ఉదయం నుంచే ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించిన విశేషం. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో గురువారం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని సర్వే నంబర్లు 1, 10, 11లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. అయితే అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూలుస్తున్న క్రమంలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారం రోజుల సమయం కూడా ఇవ్వకుండా కూల్చేస్తే ఉన్నపలంగా తాము ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. మరోవైపు 2 ఏళ్లుగా కబ్జాకు గురవుతున్న శ్మశాన వాటికల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో ముస్లిం, క్రిస్టియన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వారం రోజులు టైం ఇయ్యారు అప్పుడు చెప్పలేదు ప్రపంచం మీద ఎప్పుడు కొనుక్కోలేక ప్రపంచం మీద ప్రభుత్వం వచ్చి ఇంత ప్రాబ్లం ఆటోలే ఉన్నాయి సార్, ఆటోలే ఆటో చెప్పినమే వస్తుంది, ఆటో వస్తుంది, ఆటో వస్తుంది, ఆడలే సామాన్ ఎట్లా తీయాలి? అద్దాలు ఉడేయకొచ్చు, అద్దాలు ఉడేయకొద్దా? ఆటో రాని ఒక అర్ధ గంట